కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ అడుగుపెట్టదు. చూశారు కదా పవన్ కుమార్ గారు, నరసయ్య గౌడ్ గారు యొక్క వారు బీజేపీ ఎంపీ మొత్తం స్కూల్స్ కాలేజీలు పర్మిషన్స్ గురించి గవర్నమెంట్ చేస్తున్న అప్పుడు కానీ ఇప్పుడు కానీ మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 20 రోజులుగా ప్రతి సంవత్సరం మీరు నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్గా అనేక కాలేజీలకు వెళ్ళటం, అక్కడ జరిగేది వీడియోలు తీయటం, వాళ్ళ రివర్స్లో మీ మీద కేసులు పెట్టడం, డబ్బులు ఆఫర్ చేయటం, కొంతమంది డబ్బులు తీసుకోవటం, అంటే మీరని కాదు కొంతమంది తీసుకోవటం, ప్రలోభాలు చేయటం. అంటే ఇక్కడ ఏమైందంటే ఈ కార్పొరేట్ దందా పెరగడానికి కారణం కూడా ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాడు రెడీగా ఉంటాడు, అంతే కదా. అది విద్యార్థి సంఘ నాయకులు అవ్వచ్చు, సబ్జెక్టు కరెక్షన్ అందరినీ నేను తప్పుపట్టట్లేదు. కొంతమంది ప్రలోభాలకు లొంగి, కొంతమంది ఏమో అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అంటే ఏ దారిలో డబ్బులు వెళ్ళాలో ఆ దారిలో వెళుతూనే ఉన్నాయి. కానీ ప్రైమ్ 9 ఇది చేపెట్టాం గత 20 రోజులుగా. కానీ ఏ మీడియా పత్రికల్లో కానీ ఇవాళ పేపర్లో కూడా చూసాం, కొన్ని ఛానల్స్ కూడా అనుసరించే ప్రైమ్ 9. అంటే అంతకుముందు ఈ ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియాకి మాత్రం సామాజిక బాధ్యత లేదంటారా? మీరు ఏమి విశ్లేషణ చేస్తారు అప్పటికి ఇప్పటికి? సార్, ఇప్పుడు ముందుగా ప్రైమ్ 9ని మేము ప్రత్యేకించి అభినందించాలో లేకుంటే వారికి జీవితాంతం రుణపడి ఉండాలో మాకు అర్థమవుతుంది సార్. ఎందుకంటే గత 20 రోజులుగా మీరు చేస్తున్న నిరంతర శ్రమ, పోరాటం, మేము చేస్తున్న పోరాటానికి మద్దతుగా కూడా ఇప్పుడు ఏదైతే ఎంత పోరాటం చేసినా కూడా ఒక్కళ్ళే చేయలేము, ఏదున్నా కూడా మాకు వంతు సాయంగా మేము ఏదున్నా కూడా మేము అనుకున్నాం మీరు ఏదైనా చేయొచ్చు అనే ధైర్యం ఇచ్చింది మాత్రం ప్రైమ్ 9 ఈసారి. దీన్ని అనుసరించి ఇప్పుడు ఈరోజు 1-2 మీడియా ఛానళ్ళు కానీ వేరే పత్రికా విలేకరులు కానీ పత్రికా మన ప్రకటనలు కానీ కొన్ని చూడొచ్చు. దీని వెనుక కూడా ఒక కుట్ర ఉందేమో అని చెప్పి ఒక అనుమానం రేకెత్తుతుంది సార్. ఎందుకంటే రేపు చూసుకుంటే మనం రేపు పొద్దున ఇంటర్మీడియట్ రిజల్ట్ సార్, ఏది ఏపీలో, మరి ఆ ర్యాంకుల యాడ్ల కోసం ఏమన్నా సరే ఈరోజు స్పెషల్గా మిగతా ఛానళ్ళు డిబేట్కి వచ్చాయా, నిజంగానే ప్రైమ్ 9 లాగా సామాజిక బాధ్యతతో ముందుకొచ్చాయా అనేది కూడా మనం ఒకసారి విశ్లేషించి చూడాలి. 20 రోజుల నుంచి చేస్తున్నాం, ఇవాళ ఒక్కరోజు చేశారంటే రేపేళ్ళని తెలిసిపోతుంది కదా. అబద్ధాన్ని ఎక్కువ రోజులు దాయలేం, అబద్ధానికి అబద్ధం ఆడుతూ ఉండాలి, నిజం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. ఆ నిజాన్ని నమ్ముకున్న ఛానల్ కాబట్టి మేనేజ్మెంట్ కూడా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ కూడా మనం అనేక కథనాలను చేస్తూ ప్రజల్ని, అంటే ఒక్క రోజులో మార్పు వస్తుందని కాదు, ఎందుకంటే వీళ్ళు పాతుకుపోయారు కదా తెలుగు రాష్ట్రాలు, మొత్తం వ్యవస్థని మొత్తం వీళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. మేము కూడా అదే అంటాం సార్, మార్పు ఒక రోజుతో సాధ్యం కాదు. కానీ మార్పు కావాలి అంటే ఎవరైనా సరే ఒక అడుగు ముందుకేయాలి. ఆ అడుగు మొదట పడిందే ప్రైమ్ 9 నుంచి అని చెప్పి మేము నమ్ముతున్నాం సార్. ఆయన మల్లయ్య యాదవ్ గారు ఒక మాట చెప్పారు సార్, మళ్ళీ ఉద్యమం రావడం కాదు రప్పించాలన్నారు వారు నిజంగా. ఎందుకంటే సమయం ఆసన్నమైంది. వారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే గారు, వారు బీఆర్ఎస్ పార్టీ, అలాగే విద్యార్థి నాయకుడిగా కూడా చేశారు.